హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇవాళ కూడా చాలా ఇంట్రెస్టింగ్ వీడియోతో వచ్చేసాను. అదే అవకాడో ఐస్ క్రీమ్ టాకోస్. అవకాడోస్తో ఐస్ క్రీమ్ చేసి దాన్ని టాకోస్లో ఫిల్ చేస్తాం. అదే రెసిపీ. సో లెట్స్ స్టార్ట్ ద వీడియో. ముందుగా 2 అవకాడోస్ని ఫ్లెష్ తీసి మిక్సర్ జార్లో వేసుకోవాలి. దానిలోనే కండెన్స్డ్ మిల్క్ వేసుకోవాలి. వీటికి పర్టికులర్ మెజర్మెంట్స్ అంటూ ఏం లేవు, మీ టేస్ట్కి తగినట్టు యాడ్ చేసుకోవడమే. టేస్ట్ కోసం చిటికెడు సాల్ట్ కూడా యాడ్ చేసుకో. ఇప్పుడు దీనిలోనే లెమన్ జ్యూస్ 1 టేబుల్ స్పూన్ వరకు యాడ్ చేసుకొని మొత్తం మంచిగా మిక్సీ పట్టేసుకోవాలి. దీన్ని ఇప్పుడు డీప్ ఫ్రీజర్లో పెట్టి ఒక 4 అవర్స్ ఉంచుకోవాలి. అంతే, అవకాడో ఐస్ క్రీమ్ రెడీ అయిపోతుంది. ఇప్పుడు వేఫర్ టాకోస్ కోసం ఒక బౌల్లో మైదా 2 టేబుల్ స్పూన్, షుగర్ 1 టేబుల్ స్పూన్, ఆయిల్ 1 టేబుల్ స్పూన్, మిల్క్ అండ్ వెనిలా ఎసెన్స్ కూడా యాడ్ చేసుకోవాలి. అది పోరింగ్ కన్సిస్టెన్సీ వచ్చేలాగా మిల్క్ని అడ్జస్ట్ చేసుకొని పిండిని కలుపుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద పాన్ పెట్టి లో హీట్లో 1 టేబుల్ స్పూన్ వరకు పిండిని వేసి దోసలాగా స్ప్రెడ్ చేసుకోవాలి. ఇది ఒక 2 to 3 మినిట్స్ ఫ్రై అయ్యాక ఇంకో వైపు తిప్పుకొని మరొక సైడ్ కూడా 1 మినిట్ వరకు కాల్చుకోవాలి. ఇప్పుడు వీటిని ఒక గిన్నె పైన వేసుకుంటే ఇలా టాకోస్ లాగా షేప్ అవుతాయి. వీటిని వేడిగా ఉన్నప్పుడే షేప్ చేసుకోవాలి. చల్లగా అయ్యేసరికి ఇవి చాలా క్రిస్పీగా తయారవుతాయి. అంతే, ఇప్పుడు ఫ్రీజ్ అయిన అవకాడో ఐస్ క్రీమ్ని టాకోస్లో ఫిల్ చేసుకొని తినేసేయడమే. నా కిడ్స్ అయితే చేసే వరకు కూడా ఆగలేదు, అలాగే ఖాళీ చేసేసారు. ఇది చాలా హెల్దీ రెసిపీ కూడా అండ్ టేస్ట్ ఈజ్ జస్ట్ అమేజింగ్ అసలు. సో మీరు కూడా చేసుకొని ఎంజాయ్ చేసేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.